దాని అమ్మా నాన్న వీళ్ళ ప్రాణం నా చేతిలో ఉంది, దాని ప్రాణం మీ చేతిలో ఉంది. ఆ శంకర్ గాని నాకు అప్పగిస్తే ఆ అమ్మాయితో పాటు వీళ్ళని కాపాడుకోవచ్చు. శంకర్ని నా ఇంటికి తీసుకొచ్చానంటే అతను నా అతిథి. సాయం కోరితే ప్రాణాలైనా ఇవ్వమని ఈ గడ్డ నాకు నేర్పిందిరా. అలా అయితే మీ ఇద్దరి ప్రాణాలు తీసుకుంటాను రా. ఆగండి. సమస్య అంటే మనకు తెలియదు, వాళ్ళని వేటాడడానికి వీడొక్కడు చాలరా. ముందమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. బచ్చాగాడు నన్నేం చేస్తాడో అది చూస్తా. 5 అంగుళాలు పంజాతో కొడితే 1000 కేజీల ఏనుగైనా పడిపోతుంది. పవర్ ముఖ్యం, పర్సనాలిటీ కాదు. తమ్ముడిగా నా కోసం చాలా చేశావురా. అన్నగా నీ కోసం ఇంతవరకు నేనే ఏమీ చెయ్యలేదు. చెడులో కూడా మంచిని బతికించే మంచివాడురా మీరు. మీరు మీరు బాగుండాలి. ఈ పాపం మీకు అంటకూడదు. నెత్తుడితో సావాసం కొన్నేళ్లుగా మాకు అలవాటు. హాస్పిటల్లో మళ్ళీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళు. అమ్మా వల్లి, బంగారు తల్లి, అమ్మా. హలో హలో, అక్కడ కాదు ఇక్కడ. అంత పని చేయకు తల్లి, నేనే వస్తా కదా. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, మరి నా ప్రాబ్లం? అనవసరంగా వాళ్ళని వీళ్ళని కొట్టేశాను. అసలు కొట్టాల్సింది నిన్నే. బాబు బాబు, ఏమైంది ఏమైంది బాబు? 3 ముక్కలు చెప్పమని 3 నెలల నుంచి అడుగుతున్నాను, చెప్పదే. అదేంటమ్మా, 3 ముక్కలే కదా, చెప్పొచ్చు కదమ్మా. అయ్యో నాన్న, మన కోసం ఇంత కష్టపడిన అబ్బాయికి ఆ 3 ముక్కలేవో చెప్పేయమ్మా. అయ్యో, అతను అడిగింది ఏదో చెప్పేసి. చెప్పు. అమ్మా, అంకుల్ ఆంటీ కూడా చెప్పమంటున్నారుగా, ఇంకేంటి నీ ప్రాబ్లము?
Please subscribe to iDream. Please subscribe for more videos.